गाइस कैसीनो की स्टार्ट అవుతున్నాము చాక్టో కసినో జస్ట్ ఉన్న హాలిడే లాగా వెళ్తాను మాకు 3 days హాలిడేస్ సో వి ఆర్ గోయింగ్ ఫర్ ఎ రైడ్ వి జస్ట్ నౌ స్టాప్డ్ ఎట్ బకీస్ వి ఆర్ గోనా గో కసినో ఐ విల్ పోస్ట్ యు మోర్ థాంక్స్ హలో ఆల్ మమ్మల్ని మా ఛానల్ చూస్తున్నారు కదా వీడియోస్ నచ్చితే గిన ప్లీజ్ సబ్స్క్రైబ్ మా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఓన్లీ వ్యూ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్స్ అట్ ఏ టైము 100 కార్స్ గ్యాస్ కొట్టచ్చు అంటే అది పెట్రోల్ కొట్టచ్చు చాలా పెద్ద స్టోరు ఈ స్టోర్లోనే మందు అన్నీ కూడా అమ్ముతారు రోడ్డు పక్కనే అమ్ముతారు మందు ఇండియాలో ఇలా అమ్మి తెగిన దుమ్ము లేచిపోతుంది తాగి ఉండే వాళ్ళందరినీ గుద్ది పారేస్తారు మనోళ్ళు అంటే మనం కంట్రోల్గా తాగం కదా ఈ నా కొడుకులు రోడ్ల పక్కనే మందు అమ్ముతారు బట్ స్టిల్ యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయి ఇప్పుడే హైవేలోకి జాయిన్ అయ్యాము ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి రఫ్గా ఒక 1 hour డ్రైవ్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు కసినో అనే కాకుండా అక్కడ ఓన్లీ బ్యాక్ ఆట ఇలాంటివి కాకుండా అక్కడ కిడ్స్కి మూవీస్ థియేటర్స్ కూడా ఉన్నాయి లోపల నెక్స్ట్ బౌలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి కిడ్స్కి ప్లస్ కిడ్స్కి అన్లిమిటెడ్ కోక్ స్ప్రైట్ ఇలాంటి డ్రింక్స్ అనమాట జంక్ డ్రింక్స్ ఉన్నాయి మేము కంట్రోల్గానే తాగిపిస్తాము బట్ లాట్స్ ఆఫ్ ఫన్ ఈస్ దేర్ లోడెడ్ ఫన్ ఈస్ దేర్ కెసినోలో ఇట్ విల్ బి వెరీ ఫన్ గాయ్స్ వీ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ద రోడ్ ఇది 75 హైవే సో కొంచెం బిజీగా ఉంది ఐ విల్ పోస్ట్ యూ మోర్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు మాతో పాటు సో వీఆర్ గోయింగ్ లైక్ 8 people హాయ్ చెప్పండి హాయ్ గాయ్స్ రేన్ సే హాయ్ హాయ్ సో కెసినోస్లో యాక్చువల్గా కిడ్స్కి అలో ఉండదు మామూలుగా వాళ్ళు ఐడీస్ అన్ని చెక్ చేస్తారు మన ఏజ్ అంతా ఈ కెసినో ఏమంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ కెసినో సో దీనిలో కిడ్స్ని కూడా అలో చేస్తారు ఒక చిన్న పాత్వే లాగా పెట్టింటారు దానిలో నుంచే వెళ్ళాలి పక్కన పోలేము అండ్ దట్టు కెసినోస్లో వీడియో రికార్డింగ్ అలో చేయదు లోపల మీకు ఎలా ఉందో నేను చూపించలేను బట్ ఒకసారి థియేటర్స్ అక్కడికి వెళ్ళినాక ఐ విల్ షో యూ గైస్ హౌ ఇట్ ఈస్ అనేది ఈ కసినోస్లోనే మామూలుగా చాలామంది హోటల్లో కూడా స్టే చేస్తారు కసినో వెళ్ళినప్పుడు అదే రోజే మనం ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తే మనకి సమ్ క్యాష్ కూడా ఇస్తాడు టు ప్లే ఓన్లీ ఇన్ ద కెసినో ఒక 1500 ఏదో ఇస్తాడు మేము ఎప్పుడు చెక్ చేయలేదు వీఆర్ గోనా చెక్ టుడే మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఈ కెసినోలో చాలా గేమ్స్ ఉంటాయి అనమాట రౌలెట్ ఉంటుంది బ్లాక్ జాక్ ఉంటుంది పోకర్ ఉంటుంది చాలా గేమ్స్ ఉంటాయి స్లాట్ మెషిన్స్ కూడా ఉంటాయి మామూలుగా ముసలోళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఆడుతూ ఉంటారు అనమాట కెసినోలో మనలాంటి యంగ్ పీపుల్ కొంచెం తక్కువ మంది ఉంటారు ఎక్కువ రిటైర్మెంట్ అయిపోయి ఏం చేయలేక పని పాట లేక ఉంటారు కదా వాళ్ళే ఇక్కడ వచ్చి ఆడుతూ ఉంటారు అనమాట దే స్పెండ్ ద ఎంటైర్ డే అండ్ నైట్ ఇయర్ ఇక్కడ రాత్రి పగులనే డిఫరెన్సే ఉండదు కసినో ఒకసారి ఎంటర్ అయ్యాక మనకి ఇంకో లోకంలో ఉన్నట్టు ఉంటుంది కొన్ని కసినోస్లో ఫ్రీగా బీర్ కూడా సర్వ్ చేస్తారు ఇఫ్ వీఆర్ స్టిల్ ప్లేయింగ్ అట్ ద టేబుల్ ఫ్రీగా బీర్ కూడా ఇస్తారు మామూలుగా కెసినోలో ఎలా అంటే 90% వాడు విన్ అవుతాడు ఓన్లీ 10% మనం విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఏ గేమ్ అయినా తీసుకోండి మీరు 90% ఛాన్సెస్ వాళ్ళకు ఉంటుంది 80 to 90 వాళ్ళకు ఉంటుంది 10% మనకు ఉంటుంది సో మనం ఎక్కువసేపు మనం కసినోతో గేమ్ ఆడుతూ అంటే కినా వీ విల్ లూజ్ అనమాట బేసిక్గా ఇక్కడ లాజిక్ ఏమంటే మనం కొంతసేపు ఆడి వచ్చేయాలి ఎక్కువసేపు ఎవరు ఆడినా కూడా కసినోతో ఓడిపోతాం అనమాట వాళ్ళే గెలుస్తారు ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట నేను ఇప్పుడు 80-20% చెప్పాను కదా ఆ 20%లో గల మనం ఆ రోజు ఉంటే లక్కీగా మనకు డబ్బులు వస్తుంది వచ్చేయాలి బ్యాక్ అట్లే ఆడుతుంటే కన్నా వీళ్ళు లూజ్ ఆల్దామని 80% ఎందుకు లూజ్ అవుతారంటే ఆడికి వచ్చే వాళ్ళు కూడా 100 మంది ఉంటే 80% డెఫినెట్గా లూజ్ అవుతారు కదా 20% విన్ అవుతారు సో హీ విల్ గెట్ ద ప్రాఫిట్ ఆఫ్ $30 ఎవ్రీ డే లెట్స్ సే 100 people ఆర్ గోయింగ్ విత్ $1 ఖచ్చితంగా మనకి $30 అనేది 80 నుంచి ఎనీవేర్ 30 to $80 వస్తుంది లాజికల్గా ఓన్లీ $20 వాడు ఓడిపోయేది ప్రతి గేమ్కి కూడా వాడు 20 రూపాయలు ఓడిపోయేది $80 వాడు విన్ అయితేనే ఉంటాడు
మీరు కోక్ ఎంత తాగుతారప్ప మీరు? వాట్ ఈస్ యువర్ ప్లాన్? My plan is to drink like 95% of Coke and then 5% of water. బొంగులే అప్ప అద్దాయడి మీకు కొంచెం ఇస్తాను కోక్ అంతే. ఓకే No. లక్కీ భాస్కర్ లో చెప్పినట్లు ఎంత ఆడాము ఎంత బాగా ఆడాము గేమ్ అనేది కాదు, ఎప్పుడు ఆపాము అనేది ముఖ్యం కదా. సో ఈ కెసినోలో కూడా అంతే, ఎప్పుడు ఆపాము అనేది ముఖ్యము, లేకపోతే మొత్తం సమర్పించుకొని వచ్చేస్తాము. యా కరెక్ట్ మంజు. యా కెసినోలో ఎప్పుడైనా సరే మెయిన్ కమ్ రూల్ అది, మనము కాన్షియస్ గా కొంచెం డబ్బు వస్తేనే బయటకు వచ్చేయాలన్నమాట. మనము ఈ లాజిక్ చెప్పాను కదా మీకు ఫస్ట్ లోనే, 80-20%. మీరు ఆడే కొద్దీ 80% ఆఫ్ ఛాన్సెస్ మీరు ఓడిపోయేదే ఉంటుంది తప్పితే 20% మీకు విన్నింగ్ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అలా లాజిక్ వల్ల మనం ఎక్కువసేపు ఆడకూడదు, వచ్చేయాలన్నమాట కసినో. అలాంటే వీ కెన్ ఎంజాయ్, వీ కెన్ హ్యావ్ ఫుడ్, డైనింగ్ ఇలా చేయొచ్చు, కానీ కసినోలో ఎక్కువసేపు ఆడకూడదు మనం గేమ్. కావాలంటే మనం మిగతా ఎంజాయ్మెంట్ సీన్స్ చాలా ఉంటాయి, ఎంజాయ్మెంట్ థింగ్స్ అలాంటివి చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. వెల్కమ్ టు ఒక్లహోమా. ఇప్పుడే ఒక్లహోమాకి వచ్చాము. ఈ క్యాసినోస్ అన్నీ కూడా టెక్సాస్లో ఉండవు. ఒక్లహోమాలో ఇక్కడ ఎక్కువ క్యాసినోస్ ఉంటాయి. మేము ఇప్పుడే ఆ స్టేట్లోకి ఎంటర్ అయ్యాము. ఇంకా అనదర్ 10 minutesలో మేము వెళ్ళిపోతాము. ఒక్లహోమా స్టేట్ యానిమల్ అనుకుంటా అది బిగ్ ఫుట్ అని చూస్తాడు ఎక్కువ. అది ఎత్తిలాగా ఉంటుంది, మన సైడ్ ఎత్తి అంటాం కదా మనము, మన ఎత్తి అని. అట్లా బిగ్ ఫుట్ ఇక్కడే అడవుల్లో ఎప్పుడో కనపడింది అని చెప్పి రూమర్స్ అనమాట. దానికని దాన్ని సింబల్ పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. ఇక్కడ వెల్కమ్ సెంటర్ ఎక్కడన్నా వస్తే ఐ విల్ షో యూ గైస్. ఓకే, హౌ ద ఎత్తి లుక్స్ లైక్. ఆడుంది రెస్ట్ ఏరియా, వెల్కమ్ సెంటర్. వెల్కమ్ సెంటర్ ఉంది కదా, లెట్ మీ గో టు వెల్కమ్ సెంటర్. ఈ వెల్కమ్ సెంటర్స్లో యాక్చువల్గా మనం ఒక కొంచెంసేపు కార్ ఆపచ్చు. లెట్ మీ గో టు రెస్ట్ ఏరియా. మనం రిలాక్స్ కావచ్చు, పిక్నిక్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది మెయిన్ హైవే నుంచి మన రెస్ట్ ఏరియా అనమాట. గ్యాస్ స్టేషన్లో కన్నా కూడా ఇది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మనం రెస్ట్ రూమ్స్, సో యూ కెన్ సీ ద రెస్ట్ ఏరియా. సో పెద్ద ట్రక్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇక్కడ పార్క్ చేసి కొంచెంసేపు పనుకొని వెళ్తారు. కొంచెంసేపు పనుకొని వెళ్తారు అనమాట వాళ్ళు. సో డాగ్ పార్క్ అట్లా అన్నీ ఉంటాయి. యాక్చువల్గా మీరు దిగుతారా లేకుంటే వెళ్దామా? ఇదే కెసినో. సో ఇక్కడ కెసినోస్ రన్ చేయాలంటే కదా ఎవరికి అప్రూవల్ ఉండదు, ఓన్లీ రెడ్ ఇండియన్స్ మాత్రమే రన్ చేస్తారన్నమాట కెసినోస్. వాళ్ళకి యూఎస్లా ఎవ్రీథింగ్ అప్లికబుల్ కాదు. ఇది మంజు ఇట్టే కదా మంజు వెళ్ళాల్సింది. లేదు మంజు, ఇదే చూడు మంజు, మ్యాప్ ఇట్టే చూపిస్తుంది. ఇది అప్పుడు నుంచి చూపిస్తుంది. అదే ఈడే చెప్తా. కసినో చూడండి అందరూ, మీకోసం ఇలా వచ్చాను నేను. ఏముండదు అదే అసలు రూట్ మిస్ కాలేదు, మన వ్యూవర్స్కి చూపించాలని వచ్చాను నేను. ఈజీగా ఉంటుంది మంచి, ముందరే పెట్టి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎలా వెళ్ళాలో మనకు తెలియదు. ఓకే, ఎక్కిచ్చేస్తాం, తగ్గేది లేదు. క్యాసినోలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది అరౌండ్ 3 to 4 floors ఉంది. పార్కింగ్ లాటే 3 to 4 floors. ఇలాంటి పార్కింగ్ లాట్స్ అక్కడ 3 or 4 ఉన్నాయన్నమాట. మళ్ళీ అదే కాక మళ్ళీ చుట్టుపక్కల ఇంకా ఓపెన్ ఏరియా పార్కింగ్ లాట్ కూడా చాలా ఉంది. సో యూ గైస్ కెన్ ఇమాజిన్ ఎంతమంది వస్తారనేది అక్కడికి జనాలు ఆడడానికి. ఆల్మోస్ట్ అదే టైంలో 2,000-3,000 మంది లోపల ఉంటారు. వాళ్ళందరూ కూడా క్యాసినోలో ఆడుదాము, జస్ట్ టైం స్పెండ్ చేద్దాము, మనీ సంపాదిద్దామని వస్తారు. కానీ ఇదే క్యాసినో ఎంట్రన్స్. క్యాసినోకి వచ్చాము, మేము ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము క్యాసినోకి.
ఈ క్యాసినో దగ్గర రిసెప్షన్ ఉంటుంది. వాళ్ళ దగ్గర మనం ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కార్డ్స్ ఏమైనా తీసుకోవాలి అంటే హాయ్ గాయ్స్, ఇక్కడే వచ్చాము Hmm. మేము. ఒక పాత్ వే లాగా చెప్పాను అది కదా, రివార్డ్స్ ఆ క్లబ్. పాత్ మన వే వెనకాల ఉండేదంతా స్లాట్ మిషన్స్. సో టుడే ఐఎమ్ గోనా రిజిస్టర్ ఫర్ దెమ్. దే మైట్ గివ్ సమ్ బెనిఫిట్స్ యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం వెన్ వి రిజిస్టర్. అండ్ ఆల్సో మనకి హోటల్ రిసార్ట్స్ అవి కూడా ఇస్తారు. ఈ పైన రిసార్ట్ హోటల్స్ అవి ఉంటాయన్నమాట. సో స్టేయింగ్ అట్లా 1 మంత్లో అట్లా ఎవ్రీ 1 డే కూడా 1 ఇయర్కి 2 days అట్లా ఫ్రీగా ఇస్తారనమాట. సో ఐ విల్ ట్రై టు జాయిన్ దమ్. క్యాటీ సో ఎక్సైటెడ్. ఫైనల్గా కెసినోలోకి ఎంటర్ అయ్యాము. దిస్ ఆర్ ఆల్ స్లాట్ మిషన్స్. స్లాట్ మిషన్స్ అంటారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పేయింగ్ ఫర్ $1. క్యాతి రామ్మాట పో. ఈ కెసినోలో మనం పిల్లలను తీసుకొచ్చని చెప్పాను కదా. సో ఇలా ఒక పాత్లోనే మనం తీసుకెళ్ళాలి పిల్లల్ని. అక్కడ వాళ్ళు కోకు అవి ఇవి తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ ప్లే ఏరియా అన్నమాట. పిల్లలు అందరూ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ హ్యావింగ్ ఫన్. ఆల్మోస్ట్ నైట్ అంతా ఆడాము. ఇప్పుడే మార్నింగ్ 1 అవుతుంది. ఒక $2,000 గెలిచాము. సో ఇట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ డే. ఫుల్ కుమ్మేసాము. అదే ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్తాను అనమాట. సో జస్ట్ ఒకసారి నైట్ టైం ఎలా ఉంటుంది కెసినో అని నేను చూపిస్తాను మీకు. సో ఇది ఎంట్రన్స్. ఇది ఇక్కడ వ్యాలెట్ పార్కింగ్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి. మనం డే అండ్ నైట్ కూడా ఆడొచ్చు అనమాట. దానికని వాళ్ళు హోటల్ ఫెసిలిటీ ఇచ్చారు. రిసార్ట్ స్టైల్ లివింగ్. అక్కడ పూల్స్ అవి ఉన్నాయి. సో పెద్ద పెద్ద స్క్రీన్ ఉంది అక్కడ. 100-200 ఇంచెస్ స్క్రీన్ ఉంది. ఇట్ వాజ్ అ నైస్ నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి దే కెన్ ఎంజాయ్ అ లాట్. దట్స్ ఆల్ గైస్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. Thank you guys. It was a pleasant day. I want 300. మందు తక్కువ అని చేశాడు. No!